వరంగల్ అర్బన్ జిల్లాలోని షంబీన్పేట్ నాగేంద్ర స్వామి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు బారులుగా పోటెత్తినారు. నాగుల చవితి కార్తీక శుద్ధి చతుర్థి నాడు దీపావళి వెళ్లిన 4 రోజుల తరువాత వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకకపోతేనో లేక పిల్లలు కలగకపోతేనో నాగప్రతిష్ఠ చేసి పూజించడం మన సాంప్రదాయం. అలా నాగ మహిమతో పుట్టిన సంతానానికి నాగలక్ష్మి, నాగరాజు, నాగేశ్వరరావు, నాగయ్య మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేశాలలో మెలికలు తిరిగి ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావాలతో అర్పణ చేస్తే సర్వరోగాలు పోతాయని ప్రసిద్ధి, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పుట్ట దగ్గరకు వెళ్లి నాగరాజుకి పూజించి పాలు పోసి చిమిని, చలివిడి, అరటిపళ్ళు, తాటి బూరగుంజు, తేనె మొదలగు వాటిని నివేదంగా సమర్పిస్తారు. తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే తమ మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఆలయాల్లోనే నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తున్నారు భక్తులు. సరే కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పాలు అన్ని సమర్పిస్తున్నాము. ఈరోజు దాదాపు మన దేవస్థానానికి 15 మంది దాకా వస్తారు. ఈరోజు కార్తీక మాసం నాగుల చవితి ఉత్సవం చేస్తున్నాము ఈ దేవాలయంలో. మహిళలందరూ కూడా ఇవాళ ఉదయం నుంచే దేవాలయంలో పుట్టలో పాలు వేయడం, చలిమిడి పాయసం ఆ స్వామివారికి నైవేద్యం పెట్టడం, అందరూ కూడా ప్రసాదంగా స్వామివారి యొక్క ప్రసాదంగా అందరూ తీసుకొని ఈ రోజంతా ఉపవాస దీక్ష చేస్తారు. తన భర్త ఆయుష్ పెరగాలని, అంతేకాకుండా తమ యొక్క పిల్లల అభివృద్ధిలోకి రావాలని, ధనకనక వస్తువాహనాలు కూడా అన్నీ కూడా కలిసి ఉండాలని ఈ నాగేంద్ర స్వామిని ద్వారా వేడుకుంటున్నారు. పిల్లలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ దేవాలయం చాలా విశిష్టత గల దేవాలయం. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా కానీ, ఏదైనా మానసిక ప్రశాంతత కోసమైనా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా తొందరగా రిజల్ట్ చూపెట్టే దేవుడిగా ప్రసిద్ధి ఉన్నది. ఇవాళ ఈ నాగుల చవితి ఇక్కడ ఈ సందర్భంగా మేము పూజలు చేసుకోవడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. అందరికీ మరోసారి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం.